చేశారు అని చెప్పి స్వయంగా ఆయన చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. నేనేమడుగుతున్నా అంటే దీని మీద స్పందించాలి అచ్చెన్నాయుడు గారు. ఎందుకంటే ఆయన నా మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి స్వయంగా ఆయన అధ్యక్షుడి హోదాలో లేఖ రాశారు ఎలక్షన్ కమిషన్కు. నేను ఎన్నికల సమయంలో ఒక పార్టీకి ప్రచారం చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు స్వయంగా ఆయనే తిరగమని చెప్పారని చెప్పి ఒక ఉద్యోగ సంఘ నాయకుడు బహిరంగంగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన దీని మీద స్పందించాలని మీ ద్వారా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. దీని మీద ఎంక్వైరీ చేయించాలా. ఇప్పుడు సూర్యనారాయణ గారు చెప్పిన దాని మీద ఎంక్వైరీ చేయించి ఒకవేళ సూర్యనారాయణ గారు చెప్పింది తప్పైతే ఎన్నికల్లో తిరగమని అచ్చెన్నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పింది తప్పైతే వాళ్ళు ఆర్థిక సహాయం చేసి తిరగడానికి సహాయం చేసింది తప్పైతే ఆయన మీద సూర్యనారాయణ గారి మీద చర్య తీసుకోవాలా. ఒకవేళ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయించలేదంటే సూర్యనారాయణ గారు చెప్పింది నిజమని భావించాల్సి వస్తుంది. అంతే కదా. ఆయన అంత ఓపెన్గా చెప్పినాక వాళ్ళు ఏం మాట్లాడడం లేదంటే వాళ్ళు డబ్బులు ఆర్థిక సహాయం చేసి తిరగమని చెప్పినట్లే కదా. అలా అది చెప్పింది నిజమే అయితే వాళ్ళు ఒక పక్క ఉద్యోగ సంఘాలను ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వాడుకుంటూ నా మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది నైతికంగా కరెక్ట్ కాదు. అది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి వాళ్ళు నా మీద పెట్టిన కంప్లైంట్ను విత్డ్రా చేసుకొని నా మీద ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ను విత్డ్రా చేయించాలని చెప్పి వారికి మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి అచ్చెన్నాయుడు గారు దీని మీద స్పందించి దీని మీద ఎంక్వైరీ చేయించి అది కరెక్టా కాదని తేల్చాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత ఎంప్లాయీస్ విషయానికి వస్తే అందరికీ తెలుసు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు దాదాపు 10 హామీలు ఇచ్చింది. ఆ 10 హామీల్లో ఒక్క హామీని కూడా ఇంతవరకు అమలు చేయలేదు. సంక్రాంతికి ఉద్యోగులందరూ ఎదురు చూసిండ్రు. ఐఆర్ ఇస్తారు, డిఏ ఇస్తారు, ఏదో ఉద్యోగులకు బెనిఫిట్ చేస్తారని చెప్పి చూశారు. కానీ అలాంటివి ఏమి ఇవ్వకపోగా ఆర్థిక మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిల్లో ఒక 1300 కోట్లు పే చేస్తామని చెప్పి. అంటే బకాయిలు ఎన్ని ఉన్నాయి? గవర్నమెంటే జూలైలో ఇచ్చిన శ్వేతపత్రంలో ఏం చెప్పింది? ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 22,000 కోట్ల చిల్లర చెప్పిండ్రు. మళ్ళీ 6-7 నెలలు తీసుకుంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్కి రావాల్సిన బకాయిలు. 25,000 కోట్ల రూపాయల్లో మీరు చెప్పింది ఎంత? 1000 కోట్లు. 1300లో ఇన్కమ్ ట్యాక్స్ తీసేచ్చే వాస్తవంగా ఎంప్లాయీస్కి వచ్చేది 1030 కోట్లు ఎంత వస్తుంది? 25,000 కోట్లకు మీరు 1000 కోట్లు ఇస్తామని చెప్పి అంటే ఇవ్వాల్సింది కొండంత అయితే మీరు ఇస్తామనేది గోరంత. కొండంత బకాయిల్లో గోరంత చెల్లింపు చేస్తామని చెప్పి ఆ గోరంత చెల్లింపు కూడా చేయలేకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఆర్థిక మంత్రి గారు చెప్పినది ఏదైతే మొన్న పండగ ముందు చెప్పారో ఆ చెప్పిన పేమెంట్లు కూడా చేయలే. 1000 కోట్లు కూడా ఉద్యోగులకు చేయలేదు. దాంట్లో జీపీఎఫ్ 519 కోట్లు పే చేస్తామని చెప్పారు. కానీ 2 నెలలు మాత్రమే 2024 ఏప్రిల్ మే నెల 2 నెలలకు సంబంధించిన జీపీఎఫ్ డబ్బులు మాత్రమే ఉద్యోగులందరికీ క్లియర్ అయినాయి. జూన్ జీపీఎఫ్ అమౌంట్ కూడా ఇంకా చాలామందికి రాలే. అలాగే పోలీసులకు 4 ఎస్ఐలు పెండింగ్ ఉంటే 2 ఇస్తామని చెప్పిండ్రు. కానీ 1 ఇచ్చారు, ఇంకొకటి ఇవ్వలేదు. 8 నెలల్లో ఉద్యోగులకు ఎంతో చేస్తామని చెప్పి అవన్నీ చేయకపోగా పండుగ కానుకగా మీకు 1000 కోట్లు ఇస్తామని చెప్పి ఆ 1000 కోట్లు కూడా ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది ప్రభుత్వ చర్యల ద్వారా తెలుస్తుంది. మేము ఆర్థిక మంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖను అడుగుతున్నాం. మీరు చెప్పిన 1300 కోట్లలో ఎంత పే చేశారు? మొత్తం ఉద్యోగులకున్న బకాయిలు ఎంత? మిగిలిన బకాయిలు ఏ టైంలో అంటే ఇప్పటికిప్పుడు ఈరోజే చేయమని మేము అడగడంలే. ఎంత టైంలో చేస్తారు? ఒక మీటింగ్ అసలు ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగ సంఘాలతో ఎందుకు మీటింగ్ పెట్టడం లేదు? మీటింగ్ పెడితే వచ్చి ఉద్యోగులు ఏదైనా అడుగుతారా? 8 నెలలు అవుతుంది. అంతకుముందు ప్రభుత్వంలో 3 నెలలకు 4 నెలలకు ఒకసారి సిఎస్ గారి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఉన్నది. ఉద్యోగుల సమస్యల మీద వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ కానీ సిఎస్ గారు కానీ మంత్రులు కానీ అప్పుడప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టేవాళ్ళు. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టేవాళ్ళు. దాంట్లో ఉద్యోగ సమస్యలు తెలుసుకునేవాళ్ళు. దాంట్లో కనీసం నాన్ ఫైనాన్షియల్ కొన్ని చేసేవాళ్ళు. ఫైనాన్షియల్గా ఇంత చేయగలుగుతాం ఇంత చేయలేమని మాకు ఒక షెడ్యూల్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇంతవరకు 8 నెలలు అవుతుంది ఉద్యోగ సంఘాలతో ఒక మీటింగ్ పెట్టడంలే ప్రభుత్వం. ఐఆర్ లేదు. వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నారు. వెంటనే అంటే ఎప్పుడు అర్థం కాలేదు. ఐఆర్ లేదు. పిఆర్సీ కమిషన్ ఉన్న పిఆర్సీ కమిషన్ గారు రిజైన్ చేశారు. రిజైన్ చేసిన పిఆర్సీ కమిషన్ స్థానంలో కొత్త పిఆర్సీ కమిషన్ కూడా అపాయింట్ చేయడం లేదు. సిపిఎస్ గురించి జీపీఎస్ కంటే మెరుగ్గా చేస్తామని చెప్పారు. దాని గురించి ఏమీ మాట్లాడడం లేదు. అసలు ఏ ఉద్యోగ సమస్య గురించి కూడా మాట్లాడడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. గవర్నమెంట్ హేతుబద్ధీకరణ పేరుతో ఒక జీవో ఇచ్చింది. గవర్నమెంట్ ఉద్దేశం ఆ హేతుబద్ధీకరణ అంటే కేవలం సచివాలయ సంఖ్య తగ్గించడం, సచివాలయ ఉద్యోగుల సంఖ్య తగ్గించడం ఒకటే కనపడుతుంది తప్ప సచివాలయ ఉద్యోగులకు ఉండే సమస్యల మీద ఏమాత్రం దృష్టి పెట్టలే. వాళ్ళ సమస్యల గురించి అసలు పట్టించుకోవడంలే. సచివాలయాల్లో 11 మంది ఉద్యోగులు ఉంటే ఇప్పుడు 6 మందికి తగ్గిస్తామని చెప్తున్నారు.
అందులో 4 టెక్నికల్ అసిస్టెంట్లు పోతే మిగతా 7 మందికి 2 అవుతున్నారు. అంటే 7 మంది చేసే పనిని 2 మల్టీపర్పస్ పేరుతో 2 చేయాల్సి వస్తుంది. అసలు మల్టీపర్పస్ అనే పదమే చాలా వినడానికి ఎట్లా ఉంది అంటే వాళ్ళు ఏ పనికైనా అటెండర్ లాగా వాడుకోవచ్చు అనే అర్థం వస్తుంది. అది మల్టీపర్పస్ అంటే 7 మంది చేసే పని 2 ఎట్లా చేస్తారు? ప్లస్ ఇంకొకటి ఏంటి, అంతకుముందు వాలంటీర్లు ఉండేవాళ్ళు ప్రతి గ్రామ సచివాలయంలో. ఇప్పుడు ఆ వాలంటీర్ల పని అంతా కూడా సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారు. పెన్షన్లు ఇవ్వడం కానీ, సర్వేలు కానీ, ఏదైనా కూడా ఫీల్డ్ లెవెల్లో వాలంటీర్లు చేసే ప్రతి పనిని సచివాలయ ఉద్యోగులతో చేస్తున్నారు. అలాంటిది మళ్ళీ ఆ ఉండే ఉద్యోగుల్లో కూడా మళ్ళీ తగ్గించి సగానికి సగం పైగా 7 మంది, మిగతా వాళ్ళు టెక్నికల్గా మిగతా వాళ్ళు 7 మంది ఉంటే 7 మందిని 2 తగ్గించడం అంటే ఎంత ఇబ్బంది పడుతుంది సచివాలయ ఉద్యోగులు. ఇవన్నీ ఏమి ఆలోచించకుండా సచివాలయ ఉద్యోగులకు ఇంకా వాస్తవంగా కొత్తగా వచ్చిన వ్యవస్థ అది. సచివాలయాలు అనేది ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఉండే దగ్గర ప్రభుత్వ సేవలన్నీ అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది కొత్త వ్యవస్థ. వచ్చిన తర్వాత దాన్ని ఆ ఉద్యోగులను 1,34,000 ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళందరినీ రెగ్యులేట్ చేశారు. ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ వచ్చింది ప్రభుత్వం గతంలో. ఇంకా చాలా ఉన్నాయి, కొత్తగా వచ్చిన వ్యవస్థ కాబట్టి పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపకుండా ఉండే ఉద్యోగుల మీద మరింత బర్డెన్ పెట్టేలాగా సచివాలయాల సంఖ్య తగ్గించి ఉద్యోగుల గురించి అసలు ఆలోచించకుండా చేయడం, హేతుబద్ధీకరణ చేయడం అనేది చాలా అన్యాయం. దీన్ని ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పుడు 1,34,000 ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ ఉద్యోగుల జీవితాలతో ముడిపడిన అంశం మీద నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వం కనీసం ఒక కమిటీ వేసి దాంతో ఎగ్జామిన్ చేయించడం కానీ, ఉద్యోగ సంఘాలతో చర్చించడం కానీ, ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోవడం కానీ, అలాంటివన్నీ ఏమి తీసుకోకుండా ఏకపక్షంగా ప్రభుత్వం ఏమనుకుంటూ అది చేయాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడమే మాకు అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల, ఉద్యోగ సమస్యల పట్ల కొద్దిగా శ్రద్ధ చూపించి ఒక కమిటీ వేయాలి. సచివాలయ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఒక కమిటీ వేసి ఆ కమిటీ హేతుబద్ధీకరణ చేయండి. మీరు ఒకవేళ ఎక్కడన్నా ఎక్కువ మంది ఉన్నారు అని అనుకుంటే మీరు చేయండి. సచివాలయాలు కొంత అపోహ ఏంటంటే సచివాలయ ఉద్యోగులు ఏం పనిచేయడం లేదని. సచివాలయ ఉద్యోగులు ఏం పనిచేయకపోతే ఇప్పటి వరకు ఈ 4 ఏళ్ళలో వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా పబ్లిక్ నుంచి వచ్చిన గ్రీవెన్సెస్ను, పబ్లిక్ నుంచి వచ్చిన అర్జీలను తీసుకొని పరిష్కరించి వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఇలాంటివన్నీ 11 కోట్లకు పైగా పరిష్కరించిండ్రు. వాళ్ళు ఇదంతా వాళ్ళు చేసిన పని కాదా? కాబట్టి ప్రభుత్వం వాళ్ళను సరిగ్గా ఉపయోగించుకునేలాగా హేతుబద్ధీకరణ చేస్తే మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలాగా హేతుబద్ధీకరణ చేయాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా కమిటీ వేయండి, ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోండి. ప్రతి కేటగిరీకి ఎవరైతే మీరు ఎంతమంది తగ్గించి చెప్పినా కూడా ప్రతి కేటగిరీకి ఒక స్పష్టమైన జాబ్ చార్ట్ చెప్పండి. అంతేగాని మల్టీపర్పస్ అని ఊరికి జనరలైజ్ చేసి చెప్తే వాళ్ళని పై అధికారులు అటెండర్ లాగా వాడుకుంటారు. అట్లా కాదు కదా. మీరు ఒక పర్సన్ ఒక ఉద్యోగంలో నిర్మించినప్పుడు ఆయనకు బాధ్యత ఏంది, ఆయన విధులు ఏంటి అనేది స్పష్టంగా పేర్కొనాలా. అవన్నీ ఏం చేయకుండా, ముందు అవి చేయకుండా సచివాలయ సంఖ్య తగ్గిస్తాం, సచివాలయ ఉద్యోగ సంఖ్య తగ్గిస్తామని జీవో వేయడం అనేది ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తుంది. దీనివల్ల ఉద్యోగం ఉంటుందా